సార్ బేసిక్‌గా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చినప్పుడు డెఫినెట్‌గా అది ఎక్కడైతే కన్ఫర్మ్ అయిందో అక్కడ ట్రీట్మెంట్ తీసుకోరు మాక్సిమం 50% ఆఫ్ ది జనాలు. వాళ్ళేం చేస్తారంటే సెకండ్ ఒపీనియన్‌కెళ్తారు. బట్ వాళ్ళకి అక్కడికెళ్ళి ఏం అడగాలో, ఏం తెలుసుకోవాలో తెలీదు. జస్ట్ ఎళ్లి రిపోర్ట్స్ చూయిస్తూ ఉంటారు. బట్ లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే ఏవైనా 5 పాయింట్స్, ఏవైనా 5 థింగ్స్ టు బి ఆస్క్డ్ విత్ ది డాక్టర్ సెకండ్ ఒపీనియన్‌కెళ్ళినప్పుడు ఏంటంటారు? ఎట్లా అడగాలి? ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటే నాకు వచ్చిన క్యాన్సర్కి ఫలానా స్టేజ్కి ప్రపంచంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అందుబాటులో ఉంది, వాట్ ఈస్ బెస్ట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మస్ట్ అంటే అంత కాకపోయినా కనీసం నేను ఏం తీసుకుంటే నా జీవితకాలం అనేది పొడిగించడానికి వీలుంటుంది. Yep. సో అందరికీ బెస్ట్ తీసుకోవాలనే ఉంటుంది. సో వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ బెస్ట్ అండ్ మస్ట్ ఈస్ ద కాస్ట్. దట్ ఈస్ యువర్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంత ఖర్చు పెట్టినప్పుడు నేను ఎంతకాలం బతుకుతాను అంటే హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్. సో ఇంత ఖర్చు పెట్టి ఇది చేశాక నాకు ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్. సో మీరు అడగాల్సిన 5 క్వశ్చన్లు, వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, వాట్ ఈస్ మస్ట్, వాట్ ఈస్ ద కాస్ట్, హౌ లాంగ్ ద పేషెంట్ విల్ లాస్ట్ అండ్ వెన్ టు ఎక్స్పెక్ట్ ద వర్స్ట్. అబ్సల్యూట్లీ రైట్. ఈ 5 క్వశ్చన్లకి ఆన్సర్ వచ్చిందంటే మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది అసలు మీకు వచ్చిన వ్యాధి పట్ల, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పట్ల.